నేను ఎప్పుడు చెప్తాను కదా, మాకు నా ఎమోషన్ లేట్ అవుతాయి క్రికెట్ అంటే. ప్రొడ్యూసర్ ట్యూన్ ఓకే చేయకపోయినా, డైరెక్టర్ ట్యూన్ రిజెక్ట్ చేసినా, ఎందుకు రిజెక్ట్ చేశారని ఆ ఫీలింగ్కి వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి ఆ బాల్ని సిక్స్ కొడితే ఆ ప్రెషర్ తగ్గుతుంది అన్నమాట. సో సో ఇది నా అంటే బికాస్ అందరికీ ఎమోషన్ లెట్ అవుట్ ఉంటుంది. కొంతమంది బార్లకు వెళ్తారు, కొంతమంది ఏదో చేస్తుంటారు. సో మనకి మా ఎమోషన్ లెట్ అవుట్ క్రికెట్ అనమాట. సో క్రికెట్ అంటే చిన్నప్పుడు ఎన్నో గ్రౌండ్లో వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాం, ఎవరైనా చేసుకుంటారా మనల్ని, అట్లీస్ట్ ప్రాక్టీస్కైనా, అసలు బాల్ తీయడానికైనా మనం పిలుస్తారని అనుకునే ఒక డ్రీమ్ ఉండేది. అది ఇప్పుడు టీసీఏ మూల్యంగా వరల్డ్లో ఉన్న అన్ని బెస్ట్ గ్రౌండ్స్లో వెళ్ళి క్రికెట్ ఆడుతున్నాం. అంటే సౌత్ ఆఫ్రికా వెళ్ళాము, సెంచురియన్లో ఆడాము, డాలస్ వెళ్ళాము, అక్కడ ఆడాము. ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్తున్నాము. అసలు మా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు, ఆస్ట్రేలియా ఆడుతున్నారు అంటే అసలు ఎవరు నమ్మట్లేదు. సో అది ఎక్కడో కొంచెం మా వాళ్ళకి కొంచెం కడుపు కాలుతుంది అన్నమాట మా టీం. సో టీసీఏ ఒక గ్రేట్ ఎనర్జీ, ఈ టీంలో ఉండే వాళ్ళందరూ మామూలు ఎనర్జీ కాదు. అంటే క్రికెట్లో ఒక ఇక్కడ కర్టెన్ రైజ్ అవుతుందో అయితే బీపీ అయితే రైజ్ అవుతుంది. అంటే ఆ మ్యాచ్ గెలవాలి అనే ఒక స్పిరిట్తో ఉండే టీంని చాలా కష్టం అనమాట టు క్యాచ్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్లో ఉంటారు. బట్ ఇక్కడ మా కెప్టెన్ శ్రీకాంత్ ఆయన ఈజ్ వెరీ స్ట్రాంగ్. అంటే ఎప్పుడు టీంని ఒక కూల్గా ఉంచుతూ, అంటే నేను ఫస్ట్ సెంచురీలో వెళ్ళి ఆడాం అనమాట టీసీఏకి. సో అప్పుడు ఐ ఫెల్ట్ సో గుడ్. అక్కడ వి హ్యాడ్ అ గ్రేట్ గేమ్ అనమాట. సో అప్పటి నుంచి క్రికెట్ అంటే ఒక పిచ్చి. సో అది ఈ టీమ్స్తో ఇవాళ ఈ ఫెంటాస్టిక్ టీమ్తో వెళ్ళి ఆడడం అనేది ఒక, అండ్ ఇంకో బ్యూటిఫుల్ రీజన్ వచ్చి ఒక కాజ్. ఈ ఊరికే కాకుండా ఒక కాజ్ కోసం ఆడడం అనేది ఇంకో చాలా గొప్ప విషయం. బికాస్ మనందరం ఎంతో చేస్తాం. బట్ ఈ డొనేషన్, ఈ అన్నదానం చేస్తాం, చాలా బర్త్డేస్కి మనం వి డూ సో మచ్ ఆఫ్ సోషల్ సర్వీసెస్. బట్ తీసి ఒక క్రికెట్ ఆడడం మూలంగా ఒక మంచి కాజ్కి మేము అందరం కలిసి డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది. సో ఆ కాజ్ తీసుకున్న తరుణ్కిను, శ్రీకాంత్ గారికిను మై బిగ్గెస్ట్ అప్లాస్ ఫర్ దెమ్, లైక్ ఐ బో మై హెడ్ ఫర్ దెమ్. సో ఇది మన రాయల్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ మెల్బోర్న్. సో వీళ్ళ కోసం మేము ఆడుతున్నాం ఈ మ్యాచ్. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ కాజ్. సో దీనికోసం వచ్చిన దిల్ రాజు గారికిను, మిథాలి రాజు గారికిను ఇట్స్ వెరీ బిగ్ థ్యాంక్స్ ఫర్ దెమ్ ఫర్ లాంచింగ్ దిస్ గేమ్. ఫిబ్రవరి 18th మా మ్యాచ్ అక్కడ. సో మీరందరూ తప్పకుండా రావాలి. ఎవ్రీబడి ఇన్ ఆస్ట్రేలియా షుడ్ కమ్. అండ్ అంటే మా ఆపోనెంట్ కొంచెం స్ట్రాంగ్ అని విన్నాను, క్యాప్టెనే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు ఆల్రెడీ. మనం నడుస్తున్నప్పుడే మాకు బిల్డింగ్ అంతా కొంచెం అదిరింది. సో ఇక్కడ గ్రౌండ్లో ఎలా ఉంటుందో తెలియదు. సో మేమందరం రేపటి నుంచి మేమందరం జిమ్లో కలుస్తున్నాం అన్నమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. సో వెరీ హ్యాపీ టు మీట్ దిస్ గైస్. ఓకే, ఇది ఒక ఎనర్జీ, క్రికెట్ అనేది ఒక ఎనర్జీ. ఎంత వర్క్ ప్రెషర్లోనా ఒక క్రికెట్ ఆడితే ఒక ఫ్రెష్ అయిపోతుంది అనమాట మాకు అందరికీ. సో టీసీఏ ఇస్ కమింగ్ టు మెల్బోర్న్ క్రికెట్ కార్నివల్, celebrity cricket carnival in Melbourne, February 18th match. 16th we have banquets also. So tapakunda randi, encourage this, and ee social service main chesi ee service ni ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్.